Hello everyone, welcome back to Arrivetech YouTube channel. సో సౌండ్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. సో అలానే మ్యూజిక్ అన్నా కూడా ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. సో ఫస్ట్ టైం ఇన్ అవర్ ఛానల్ మేమైతే ఫస్ట్గా సౌండ్ సిస్టమ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం ఇవాళ. zebronics 2550 ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో రేర్గా దొరుకుంటుంది, ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్ డినోటేషన్ టైప్లో వచ్చేస్తుంది. బట్ ఇది వచ్చేసి మనకు స్పాన్సర్ అయితే చేశారు. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకు మీరు ఇట్ సైడ్ చూసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇచ్చారు. సో దీని మినీ బార్ అండ్ అలానే ఒక రిమోట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే దాని స్పెసిఫికేషన్స్ ఎక్కడ మనం పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి zebronics బ్రాండింగ్ అనేది ఇచ్చారు. సో ఇట్ సైడ్ బార్ అండ్ రిమోట్ అండ్ అలానే దీని ప్రైసింగ్ కూడా ఇచ్చారు. సో దీని బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకు సౌండ్ బార్, రిమోట్ అండ్ అలానే ఒకటి AUX వైరింగ్ అండ్ అలానే మనకు ఒక అడాప్టర్, ఇంకోటి వచ్చేసి యూజర్ మాన్యువల్ నార్మల్గానే ఇచ్చారు. అండ్ అలానే అవుట్పుట్ పవర్ చూసుకుంటే మనకు 35 వాట్స్ అండ్ అలానే దీని డైమెన్షన్ వచ్చేసి మనకు 720 × 81.2 × 72.2 grams ఇలా వచ్చేస్తుంది. సో విడ్త్, డయామీటర్ అండ్ హైట్. పక్కన పెట్టుకుందాం. సో ఫైనల్లీ మన సౌండ్ బార్ అయితే ఇలా ఉంది. సో దీన్ని కవర్ తీసుకుందాం. సో కవర్ తీసుకుంటే అమ్మో కవరే చాలా పెద్దగా ఉంది. సో దీనికి స్టాండ్ అయితే ఏమి ఇవ్వలే, జస్ట్ ప్లాస్టిక్ మెటల్ ఏం కాదు, ప్లాస్టిక్ బాడీ విత్ టూ ఇట్ సైడ్ ఒకటి వస్తాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు పైన బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ మనకు సైడ్లో చూసుకుంటే ఎలాంటి బటన్స్, ఓకే సైడ్ నుంచి చూసుకుంటే మనకు బటన్స్ అయితే ఇచ్చారు. సో పవర్, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకు ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. సో పవర్ అవుట్పుట్ అండ్ అలానే దీని డయామీటర్స్ అండ్ సో అడాప్టర్ అవుట్పుట్ అండ్ అలానే ఇన్పుట్ డివైజెస్ కూడా దీంట్లో పిన్స్ అనేవి ఇచ్చారు. సో దీని కింద వచ్చేసి మనకు డైరెక్ట్గా ఇక్కడ చూస్తారు కదా, కొంచెం కర్వ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ మీకు స్టాండ్ కూడా మెన్షన్ అయితే చేస్తున్నారు. సో మీరు కావాలంటే వాల్ హ్యాంగింగ్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ యూజర్ మాన్యువల్స్ అవన్నీ చూసుకుంటే మనకు కరెక్ట్ ఒకసారి సౌండ్ టెస్ట్ చేసి కూడా చూద్దాం మనము. సో ఓకే, బాక్స్ నుంచి చూసుకుంటే మనకి ఇంకా అడాప్టర్ అండ్ అలానే ఛార్జింగ్ పెట్టేశారు. సో అడాప్టర్ ఇచ్చారు కాబట్టి మనకు ఇది డైరెక్ట్ ఛార్జింగ్ అయితే ఏం లేదు, జస్ట్ AUX వచ్చేసి మనకు టీవీ కోటి కనెక్ట్ అవుతుంది. అండ్ అలానే ఇది అడాప్టర్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ మనకు వితౌట్ ఛార్జింగ్ అయితే ఇదైతే రన్ కాదు. సో ఇంటర్నల్ మెమరీ వచ్చేసి దీనికి 32 GB, అంటే ఇంటర్నల్ కాదు, మన సపరేట్ ఎక్స్టర్నల్ మెమరీ వచ్చేసి మనకు 32 GB దాకా ఇది సపోర్ట్ చేస్తుంది. సో వచ్చేసి మనకు రిమోట్ కూడా పెద్దగా ఇచ్చారు. సో నో ప్రాబ్లం దాంట్లో. సో రిమోట్ ఉందనేసి నేను సెల్స్ తెచ్చుకున్నా, ఎందుకంటే యూజ్ చేయాలి కాబట్టి. సో యూజర్ మాన్యువల్స్లో వచ్చేసి మనకు డైరెక్ట్ దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇచ్చింటారు. సో అదేమంతా మనకు అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టుకుందాం. అండ్ వాల్ మౌంటింగ్స్ కూడా మనకి ఇచ్చారు. సో వాల్ హ్యాంగ్ చేసేయడానికి. అండ్ అలానే సో ఈ స్టిక్కర్స్ మనము సౌండ్ బార్కి అతికించేసి డైరెక్ట్ దీనితో వాల్ హ్యాంగింగ్ అనేది క్లియర్ కట్ చేసుకోవచ్చు. సో ఇది బాక్స్ టైప్లో ఇచ్చారు. సో వాల్ హ్యాంగింగ్ కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే మీరు టెక్నీషియన్ పిలుచుకొని మీరు ఇది చేసుకోవచ్చు. లేకుంటే మీరు యూజర్ మాన్యువల్ చదువుకుంటే మీకు డైరెక్ట్ ఆటోమేటిక్గా ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు కొంచెం కష్టంగా అనిపించింది. బట్ నేనైతే యూజర్ మాన్యువల్ ట్రై చేసుకుని ఇది ఒకసారి వాల్ హ్యాంగింగ్ అనేది ట్రై చేస్తాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం సౌండ్ గురించి మాట్లాడదాం. పక్కన పెట్టేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ రిమోట్ బ్యాక్ సౌండ్ కూడా నీట్గా ఓపెన్ అయిపోయింది. సో ఇలా వస్తుంది మనకు డైరెక్ట్ చిప్. సో రిమోట్ కన్నా మ్యాగ్నెటిక్ రిమోట్ ఇచ్చిందంటే బాగుండేమో అనిపించింది, ఎందుకంటే సో మ్యాగ్నెటిక్ రిమోట్ అంటే వాళ్ళకి ఇంకా బెస్ట్ సేల్స్ అనేవి అవుతాయి రిమోట్స్ వల్ల, లేకుంటే ఏదన్నా వేరే డినోట్ చేసేయచ్చు. సో మనం రిమోట్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మనము దీన్ని కనెక్ట్ అయితే చేద్దాం. సో ఇచ్చేది ఉంది మనకు పవర్ ఇన్పుట్.
సో పవర్ ఇన్పుట్ చేసాము. సో మనకు ప్లగ్ పెట్టేసుకొని డైరెక్ట్ దీని అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. సో కనెక్ట్ చేసిన తర్వాత సౌండ్ ఎలా ఉందో మీకు వినిపిస్తాను. సో రైట్ సైడ్లో మనకు లైట్ వెలిగింది కదా, సో ఇది ఆన్ అయినట్టు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం ఆన్ చేసుకుందాం. సో సౌండ్ అయితే ఆన్ అయిపోయింది. కనెక్ట్ చేసుకొని మీకు ఇప్పుడు చూపిస్తాను. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు డైరెక్ట్ ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాం మీకు సౌండ్ ఎలా వస్తుంది అనేసి. సో రిమోట్లో వచ్చేసి మనకు పెయిరింగ్ అండ్ అలానే ఇన్పుట్ మెథడ్ అండ్ అలానే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, డిక్రీస్ అండ్ ఇంక్రీస్. సో సాంగ్ లెఫ్ట్ అండ్ రైట్ పోవడానికి బటన్స్ అయితే ఇచ్చారు. సో మ్యూజిక్ అండ్ అలానే మోడ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి మనకు ఒకటి బ్లూటూత్ మోడ్ ఉంది అండ్ అలానే ఏయుఎక్స్ మోడ్ అయితే ఉంది. సో ఏయుఎక్స్ మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ టీవీకి అనేది మీరు మోడ్లో నుంచి డైరెక్ట్ రిమోట్ డైరెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ దీన్ని ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకునే యూజ్ అయితే అవసరం లేదు. సో అలానే దీని 3D డర్బిలిటీ కూడా ఉంది. సో దాన్ని మీరు 3D వాయిసెస్ కూడా వినొచ్చు. సపోర్ట్ చేస్తుంది అంతే తప్ప డైరెక్ట్ విన్నదైతే వినదు. సో ఇప్పుడు మనము ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తా. సో మొబైల్ ఇక్కడ పెట్టేస్తున్నా. సో సాంగ్ అయితే ప్లే అవుతుంది. లోయెస్ట్ సాంగ్ సో ఇదైతే ప్రెసెంట్ సౌండ్ అయితే ఉంది. జస్ట్ మనకు ప్రెసెంట్ అయితే హైయెస్ట్ మోడ్లో ఉంది. వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేశాను. సో ఇంతకన్నా మనం ఇంకొక పాయింట్ పెంచితే మనకు కింద నుంచి వచ్చి కొడతారు మనకు డైరెక్ట్ ఒకసారి. సో 2 స్పీకర్స్ నుంచి మనకు ఒకటి వచ్చేసి మెయిన్ స్పీకర్ అండ్ బేస్ కూడా మూవ్ చేయడానికి. సో ఇదైతే పర్టికులర్ గా వస్తుంది. సో ఇప్పుడు మనం టెరబిలిటీ చెక్ చేద్దాం. సో ఇంకా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టుగా మీరే ఫస్ట్ చూడొచ్చు. అండ్ అన్బాక్సింగ్ అండ్ టిప్స్ కోసం మా ఛానల్ తప్పకుండా విజిట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ అనేది తప్పకుండా చేయండి. Have a nice day. Goodbye. Jai Hind.